నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శివరాత్రి ఏర్పాట్లపై శైవ క్షేత్ర ఆలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణ. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టీకరణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్ష. ప్రజా సంక్షేమం, అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ. తిరుమల లడ్డూ విషయంలో కూటమి అసత్య ప్రచారంపై మండిపడిన వైసీపీ నేత కేకే రాజు. జంతు కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ సహా రాష్ట్రంలో ప్రధాన ఆలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. భద్రతా, సౌకర్యవంతమైన దర్శనం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు మరియు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రద్దీని నియంత్రించాలని చెప్పారు. వైదిక ఆగమాలు, ఆలయ ఉత్సవాల్లో అధికారుల జోక్యం ఉండకూడదని, అర్చకులు సూచించిన విధంగానే క్రతువులు సాగాలని చెప్పారు. క్యూ లైన్లో భక్తులకు పాలు, త్రాగునీరు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వేకువజామున జరిగిన వివిధ సేవల్లో పాల్గొన్న వారు అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ, ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు, యువ సినీ నటుడు విశ్వక్సేన్ మరియు సీనియర్ రాజకీయ నాయకులు బొండా ఉమా తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరికీ శుభం కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. టిట్కో లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు సాగిస్తున్న వేధింపులకు స్వస్తి చెప్పాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య, అరుణోదయ సాంస్కృతిక సమైక్యల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను టిట్కో లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత బకాయిలుగా ప్రకటించి బ్యాంకు అధికారులు లబ్ధిదారులపై సాగిస్తున్న వేధింపులను కూటమి ప్రభుత్వం అరికట్టాలన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై బ్యాంకు అధికారులు జులుం ప్రదర్శించడాన్ని ఖండించారు. 2018లో మన రాజీవ్ కాలనీలో మీకు ఇల్లులు కడతామని అక్కడ ఎమ్మెల్యేలంతా పాదయాత్ర చేసి మీకు ఇల్లులు ఇస్తాం. అది అంతా ఒక నీరు, ఒక దొంకలు, దోళ్ళు, ఒక చెరువులాంటిది. అక్కడ పాములు కరిచి చాలా మంది చనిపోయారు. అది చూసి జాలితో, ప్రేమతో ఇల్లు కడతామని అక్కడ లబ్ధిదారులు అందరూ 96 మంది ఆ లబ్ధిదారులకు ఇల్లు కడతాము అయ్యా కడతామని అంటే మా అమ్మ 500 ఇల్లు ఉంది, డబుల్ బెడ్రూమ్కి ₹1,00,000 అని చెప్పి అప్పుడు ఆ పాకలన్నీ, రేకుల షెడ్లన్నీ ఖాళీ చేయించి కట్టారు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, అమ్మ డబుల్ బెడ్రూమ్ ఒక రూమ్ ఎక్స్ట్రా కనుక ₹1,00,000 మీరు కట్టండి అంటే అప్పటికప్పుడు అప్పులోడి 50,000 కట్టారు. 50,000 కట్టినప్పుడు ఏం చెప్పారు, మనకి పట్టా అనేది ఇస్తారు కనుక, రిజిస్ట్రేషన్ చేస్తారు కనుక 50,000 కట్టినప్పుడు పట్టా ఇచ్చారు. ఆ పట్టాకే అనుకున్నారు కానీ వీళ్ళు 10 లక్షలు, 20 లక్షలు, 8 లక్షలు కట్టేస్తామంటే వీళ్ళు ఎవరికి చదువు రాని వాళ్ళు. ఆ చదువు రాని వాళ్ళు కనుక వాళ్ళందరూ బ్యాంక్కి వెళ్ళి సంతకాలు పెట్టారు. ఎందుకంటే పట్టా కోసమే పెట్టారు. ఇప్పుడు
ఇప్పుడు 8 లక్షలు కట్టండి, 7 లక్షలు కట్టండి అని వాళ్ళు కూలాడితే కొండాడుతుంది. లేకపోతే అందరూ ఇళ్ల పనులు చేసుకున్న వాళ్ళు, ఇసుక చేసుకుని బిల్డింగులు పని చేసిన వాళ్ళు. కానీ అప్పుడు అలా చెప్పి ఇప్పుడు అలాగా కట్టమనడం చాలా అన్యాయం. ఎందుకంటే అది వాళ్ళ భూమి, ఎప్పుడు వాళ్ళ తాతండ్రుల కాంచి ఉన్న భూమి. ఆ 96 మందికే కట్టాలి. కానీ ఈరోజు 400 ఇల్లు 500 ఇల్లు కట్టుకొని వేరే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళ కట్టమని చెప్పండి. నిజమైన భూమి ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఎందుకు కడతారు? వీళ్ళు కట్టవలసిన అవసరమే లేదు. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు చెప్పారు, కార్పొరేటర్లు చెప్పారు, ఎందుకంటే వాళ్ళు గెలిచి సీట్ ఎక్కుతారని వీళ్ళతో కట్టించుకున్నారు. భూమి తీసుకున్నప్పుడే లబ్ధిదారులు గుర్తించి వాళ్ళకి ఇంచే ఉన్న వాళ్ళకి కట్టమని చెప్పాలి. కానీ వీళ్ళు కట్టమని వీళ్ళు ఎక్కడి నుండి తెచ్చి కడతారండి? భూమి ఇచ్చి ఇంకా అప్పుల పాలు అయిపోతారా? ఈరోజు ఆ అప్పు కోసం చాలా బాధలు పడుతున్నారు. ఆ 50,000 కోసమే వీళ్ళు ఎంత కడతారు? రోజుకో 300, 400, 500 వస్తుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలే చదువుతారా, వాళ్ళు తిండే తింటారా, వాళ్ళు ఉండడమే ఉంటారు. ఈరోజు బ్యాంక్ అప్పు ఎలా కడతారండి? తిరుమల లడ్డు అంశాన్ని కూటమి నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మండిపడ్డారు. నగరంలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు తయారీని జంతువుల కొవ్వుతో చేశారని, తప్పుడు ప్రచారం చేయించారని గుర్తు చేశారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై దర్యాప్తు సాగించిన సంస్థలు జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేశాయన్నారు. తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గ్లోబల్ ప్రచారం చేశారని కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ అంశాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడంలో దిట్ట అని కేకే రాజు విమర్శించారు. చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేతలు పేడాడ రమణకుమారి, కొండా రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. సిబిఐ చేసిన ఛార్జ్ షీట్లో తిరుపతి లడ్డూలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ, యానిమల్ ఫ్యాక్ట్ కానీ, ఫిష్ ఆయిల్ కి సంబంధించిన అవశేషాలు ఏమీ కూడా లేవు అని వాళ్ళు పొందుపరిచిన తర్వాత చంద్రబాబు నాయుడులో ఉన్న నిరంకుశత్వం బయటపడి ఏదో రకంగా మనం తప్పు చేశాం, రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మనం అపచారం చేశాం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వారిలో ఉన్న భక్తి భావాన్ని దెబ్బతీశాం. మనం చేసిన తప్పుని ఏదో రకంగా ఒప్పనిపించుకోవాలి, లేకపోతే రాజకీయాల్లో భూస్థాపితం అయిపోతాం అనే ఆలోచనతో పశ్చాత్తపడాల్సింది పోయి ఏదో పొరపాటున తప్పు జరిగింది అని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ నేత డి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు బస్సుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నేతలు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్రమైన బస్సుల కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల కాలేజీకి వెళ్లి వచ్చే సమయాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వల్ల మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు ఎక్కేందుకు ఖాళీ ఉండటం లేదన్నారు. దీంతో గంటల తరబడి బస్సుల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన దయనీయ దుస్థితి నెలకొందని వాపోయారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాలేజీకి వెళ్లి వచ్చే సమయాల్లో ప్రభుత్వం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని డిమాండ్ చేశారు. బస్సుల కొరత వల్ల, ఆర్టీసీ బస్సు కొరత వల్ల ప్రయాణికులు, విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే చాలామంది విద్యార్థులు సకాలంలో కాలేజీకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ప్రయాణికులు ప్రయాణ స్థలం చేరుకోవడం కావచ్చు, చాలా ఇబ్బందిగా మారుతుంది. ఒక బస్సులో 50 మంది ప్రయాణికులు వెళ్ళవలసింది ఈరోజు 150 మంది, 200 మంది ఒకే బస్సులో ఇరికించి చాలామంది కూడా హ్యాంగింగ్ అవుతూ వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. దీనిలో భాగంగానే ఈ బస్సుల సంఖ్య ఏతుందో అది ప్రయాణికులు తగ్గట్టు పెంచాలని చెప్పేసి, విద్యార్థులకి స్టూడెంట్స్ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇదివరకు 3 రోజుల పాటు కొన్ని క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈరోజు విశాఖలో అతి పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థ అయిన ఏదైతే భరత్ నిర్మించినటువంటి యూనివర్సిటీ ఈరోజు ఉంది, గీతం యూనివర్సిటీ. ఆ గీతం యూనివర్సిటీ కాంట్రాక్ట్ బేస్గా దాదాపు 25 బస్సులు అనేవి, ఆర్టీసీ బస్సులు అనేవి ఈరోజు అప్రంగా అప్పచెప్పారు. కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి, ఏదైతే కార్పొరేట్ కట్టబడుతున్న ఆర్టీసీ బస్సులు అనేవి ప్రధానికానికి ఇబ్బందులు ఉంటే మీరు ఏ విధంగా ఆర్టీసీ బస్సులు గీతం యూనివర్సిటీకి ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు చాలామంది విద్యార్థులు అనేవాళ్ళు ఈరోజు ఈ బస్సు లేక ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని కోట్లు కుమ్మరిస్తున్న ఈరోజు గీతం యూనివర్సిటీ అనేది బస్సు సౌకర్యం పిల్లలకు కల్పించలేదని చెప్పేసి ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఈరోజు దానిలో భాగంగానే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జీవీఎంసీ జోన్ 2 కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపించేందుకు నిరంతరం కృషి చేసిందని చెప్పారు. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. ఫలితంగా నేడు విశాఖలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టామో ఈ నెలలోనే 25 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ సౌత్కి ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేదల యొక్క ఆరోగ్యమే ఇంపార్టెంట్. వాళ్ళు ఇలా కొంతమందికి ఆరోగ్యశ్రీలు ఉండొచ్చు, కొన్ని ఆరోగ్యశ్రీలు లేకపోవచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి దృష్టిలో అడగగానే ఇవాళ వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు సౌత్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెడితే సుమారు 100 మంది ఇవాళ వాళ్ళ వివిధ రకాలైన ఇబ్బందులన్నీ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గం అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. వీటన్ని కూడా క్లియర్ చేస్తాం. రానున్న రోజుల్లో అప్పటికి ఇప్పటికి మీరు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటాం. ఇవాళ రోడ్లు చూడండి, అప్పుడు రోడ్లు చూడండి. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందుంటుంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చాలా హ్యాపీగా ప్రజలు ఉన్నారన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని మంగళవారం పలువురు ఐఏఎస్ శిక్షణార్థులు దర్శించుకున్న వారిలో హరిప్రసాద్ ఎం, సుశాంత్ కుమార్, సాక్షం భాటియా, పాటిల్ కృష్ణ బాబురువాన్, దివ్యాంశ్ మీనా, అభిషేక్ కుమార్ సింగ్, అంకిత్ పాండేలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ జె వెంకటరావు ఆదేశాల మేరకు ప్రోటోకాల్ అధికారి ఏ త్రిమూర్తులు, పిఆర్ఓ నాయుడు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ఏఈఓ కె తిరుమలేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ మర్యాదలతో గౌరవించారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు నాదస్వర వేద మంత్రాల మధ్య ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు వారికి శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, వీఆర్ఓ మణికంఠ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని నగర మాజీ మేయర్ గోలగాని హరి వెంకటకుమారి, విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మొళ్లి అప్పారావు మండిపడ్డారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలిపి తయారు చేశారని కూటమి నాయకులు చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. ఈ అంశంపై దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించాయని చెప్పారు. ఇది కూటమి నేతలకు చెంపపెట్టు లాంటిదన్నారు. హిందువుల మనోభావాలను కూటమి నేతలు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. శ్రీవారిని సైతం రాజకీయాలకు కూటమి నేతలు వినియోగించుకుంటున్నారని వైసీపీ నేతలు హరి వెంకటకుమారి, అప్పారావులు విమర్శించారు. మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పవిత్రమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వెంకటేశ్వర స్వామి. అతన్ని ఎంత భక్తి భావంతో భక్తులందరూ కూడా దర్శించుకుంటారో అంతే భక్తి భావంతో ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు. అటువంటి లడ్డు మీద కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా కల్తీ జరిగిందని, యానిమల్ ఫ్యాట్ అందులో కలిసిందని ఆరోపణలు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ నేతల మీద ఆరోపించడం మీరందరూ కూడా చూశారు. ఇదంతా కూడా అవాస్తవమని, ఏదైతే కేంద్రం పంపించిన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా ఎటువంటి కల్తీ కూడా జరగలేదని రిపోర్ట్స్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ మనకి ఇవ్వడం జరిగింది. సుమారు 975 కిలోల నెయ్యి ప్రతిరోజు కూడా లడ్డూలో వాడతారు. అటువంటి నెయ్యిలో ఎటువంటి కల్తీ కూడా జరగలేదని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆధారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కల్తీ కూడా లడ్డూలో జరగలేదని రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కూటమి నాయకులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకుండా ఈరోజు
వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఏదైతే కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు విపరీతంగా ఒక రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలనే ఒక కుట్ర కోణంలో ఈరోజు ఆ లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మరి గత 2024 సెప్టెంబర్ నుంచి నేటి వరకు కూడా మరి ఏ విధంగా ఆ స్వామిని అప్రదిష్ట పాలు చేస్తూ ఉన్నారో, హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే మరి వాళ్ళు ఆరోపించారు 2024లో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ జూలై నెలలో 4 ట్యాంకర్లు జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసినటువంటి నెయ్యి ట్యాంకర్లు వాడారు. మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా మరి అంటే స్వామి మీద భక్తి భావం అనేది పక్కకి తీసేశారు వీళ్ళందరూ కూడా. భక్తి భావం వారికి ఉన్నటువంటి ఆ స్వామి వారికి ఉన్నటువంటి మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఈరోజు ఎంతో పరమ పవిత్రంగా పూజిస్తారు. మరి జూలై మాసం నుంచి 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లు కూడా దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసని మీరు ఆ రోజు వెనక్కి పంపించడం జరిగింది. వెనక్కి పంపించిన లారీలు ఎక్కడికి వెళ్ళాయి? ఆ వెనక్కి పంపించిన 4 లారీలు కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఆ తిరుమల తిరుపతి ఆ లడ్డూ ప్రసాదంకి మళ్ళీ ఆ కేంద్రానికి వచ్చాయా లేదా అనేది మీరు సూటిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ రోజు నుంచి మీరు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శించిన తర్వాత మరి అప్పటి మా టీటీడీ చైర్మన్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని తాలూకా నిజాలు తేలాలని చెప్పేసరి సిబిఐ దర్యాప్తు అడగ్గా సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిబిఐ ద్వారా ఒక సిట్ అనే టీంని వేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. మరి ఆ సిట్లో సిబిఐ నుంచి ఒక 2 అధికారులు, మన ఆంధ్ర నుంచి ఒక 2 అధికారులతో కలిసి ఒక సిట్ వేసిన తర్వాత వాళ్ళు మొత్తం అన్ని రకాలుగా కూడా మరి దర్యాప్తు చేసి అన్నీ పరిశీలించిన తర్వాత మరి సిట్ నివేదిక ఇవ్వడం జరిగింది. సిట్ నివేదిక ఏమని వచ్చింది? క్లియర్గా మరి దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కానీ మరి ఆ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదు, దీంట్లో ఎటువంటి అపసారం జరగలేదు అని చెప్పేసని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు ఈరోజు. ఈ నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బీసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని బీసీ సంఘం ఉపాధ్యక్షుడు భట్రాజు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎస్ రవికుమార్ శాసనసభ బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజును కోరారు. బీసీ సమస్యలను తెలియజేస్తూ విష్ణుకుమార్ రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బడ్జెట్లో బీసీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విష్ణుకుమార్ రాజును కోరినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో బీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించిన పట్ల రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని అనుగుణంగా మా బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వమని నేను గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బీసీ కులాల తరపు నుంచి మేము అడుగుతున్నాం. మరి అదే సందర్భంగా గత ప్రభుత్వం చేసిన తప్పితాలని అనుభవజ్ఞులు సంపద సృష్టించే ముఖ్యమంత్రి గారికి మనం ఓటు వేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టాం. కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చిన బీసీ కులాలు అండగా ఉన్నారు అని పదే చెప్తున్నప్పుడు కూడా బీసీలకి అన్యాయం జరుగుతుందని మా బీసీ కులాలు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా
ప్రభుత్వానికి అండగా ఉండేది బీసీ కులాలమే. ఎందుకంటే ఈరోజు వరకు బీసీ కులాల్లో చాలామంది చేతివృత్తులు చేసుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మరి అందులో భాగంగానే గత సంవత్సరం బడ్జెట్లో మరి బీసీ కులాలకి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే బీసీ కులాల్లో ప్రతి వ్యక్తి కూడా లోన్లు అప్రూవల్ చేశారు. బ్యాంకులు వరకు సరౌండింగ్ జరిగాయి. తర్వాత మరి ఏమయ్యావో తెలియదు, కానీ మరి ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే దాన్ని ఆప్ చేయడం జరిగిందన్నారు. మరి అదే సందర్భంగా మా బీసీ మినిస్టర్ శ్రీమతి సబితమ్మకు అడుగుతున్నా, మరి అమ్మ, మా బీసీ కులాలంతా మీ వెనకే ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయాలని మేము చూస్తున్నాం. మా బీసీలకు అండగా ఉండమ్మా. మరి అదే సందర్భంగా ఈ సంవత్సరం బడ్జెట్లో మరి బీసీ కులాలకి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, మా బీసీలకి మీరు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా బీసీలకి ఏదైతే 55 సంవత్సరాలు నిండిన వారికి మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఇంతవరకు ఆ ప్రస్తావన రాలేదు. 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు పరిపాలనతో 1 సంవత్సరం ఎలక్షన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మా గౌరవనీయులు, మా ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి ఈరోజు విజ్ఞాపన పత్రం మేము అందజేయడం జరిగింది. సార్, మీరు అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు మీకు ఉంది కాబట్టి మాకు బీసీలకు అండగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆయన పూర్తి వివరం తెలుసుకొని తప్పకుండా నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాను. మా కూటమి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన కూడా హామీ ఇచ్చారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీ నియమించి మధ్యంతర భృతిని చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలు 5 డిఏలను మంజూరు చేయాలని కోరారు. ఆగస్టు 2024 రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన నాటి జీతాలను పరిగణలోకి తీసుకుని పెన్షన్ విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సుధాకర్ డిమాండ్ చేశారు. మేము గత 10 సంవత్సరాల నుంచి తీవ్ర ఆందోళన చేస్తున్నాం మా పెన్షన్ పెంచాలని. బీజేపీ వాళ్ళు అధికారంకి వచ్చే ముందు కూడా మినిమం 3,000 రూపాయలు డిఏ ఇస్తామని చెప్పని పార్లమెంట్ లోపల చెప్పాడు, బయట చెప్పారు. కానీ ఈ రూపాయి కూడా పెంచలేదు సార్ కదా. సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి ఈ యొక్క ట్రైన్స్ ఏదైతే రైల్వే రాయితీ ఉందో దాన్ని కూడా తీసివేశారు. కాబట్టి మేము ఈ 95 పెన్షన్ 95 వచ్చిన ఈ పెన్షన్ వచ్చినప్పుడు ఈ వృద్ధులకి ఇచ్చేటువంటి పెన్షన్ 75 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 4,000 రూపాయలు అయింది. ఇప్పుడు మేము ఆ రూపాయి కూడా పెంచకుండా అప్పటి నుంచి ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉన్నాం. కాబట్టి ఇది ఉండటం వలన ఆ వృద్ధుల పెన్షన్ కూడా రాకుండా మాకు అడ్డుపడుతుంది. మీరు పెన్షనరే కాబట్టి మీకు ఈ పెన్షన్ ఏమని చెప్పని, అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేరళ, హర్యానా కొన్ని రాష్ట్రాల్లో ఈ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇక్కడ ఆంధ్రలో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ అయినా సరే ఇవ్వాలని చెప్పని మేము అడుగుతున్నాం. ఏదైతే కేంద్రంలో మినిమం శాలరీ 18,000 ఉందో దాంట్లో సగం 9,000 రూపాయలు కనీస పెన్షన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. లక్ష్మీనగర్ రోడ్డును 60 అడుగుల రోడ్డుగా విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం లక్ష్మీనగర్ 30 అడుగుల రోడ్డు ఉందని, ఎడమవైపున మరో 60 అడుగుల స్థలం రోడ్డు విస్తరణకు ఉందని తెలిపారు. ఈ మేరకు లక్ష్మీనగర్ వాసులు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేసి రోడ్డును విస్తరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 30 అడుగుల రోడ్డు నిత్యం అనేక వాహనాల రాకపోకలతో రద్దీగా మారిపోయిందన్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు కూడా ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారులు లక్ష్మీనగర్ రోడ్డుకి కుడివైపు ఉన్న 60 అడుగుల స్థలాన్ని వినియోగించి రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనగర్ వాసులు రాణి, ఝాన్సీ, సన్యాసిరావు, భద్రంతో పాటు పలువురు స్థానికులు వినతి పత్రాన్ని అందజేశారు. మేము లక్ష్మీనగర్ నుండి వచ్చామండి. మాది గోపాలపట్నం లక్ష్మీనగర్. మేము 20-40 సంవత్సరాల నుండి అక్కడే నివసిస్తున్నామండి. నా పెళ్ళయి కూడా ఇప్పటికి 28 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి కూడా అక్కడే మేము ఉంటున్నాం.
అక్కడ అయితే ఇప్పుడు రోడ్డు వైడింగ్ అని పనులు ప్రారంభించారండి. ఎన్ఏడి ఎన్ఎస్టీఎల్ వంటిల్లు దగ్గర నుండి కుమారి కళ్యాణ మండపం వరకు గల రోడ్డు 80 అడుగులకి మాస్టర్ ప్లాన్ ఉందండి. ఆ మాస్టర్ ప్లాన్కి 60 అన్నారు. అయితే హెచ్డీ లైన్ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని అటు 30 ఇటు 30 కొడతామని ప్రపోజల్ అయితే చేశారండి. దానికి మేము అంగీకరించాం. ఇప్పుడు ఏదైతే హెచ్డీ లైన్ ఉందో అది ఒక సైడ్కే తీసుకొచ్చి 40 అడుగులు చేస్తామని అంటున్నారండి. దాని గురించి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడానికనే వచ్చామండి. నేను 77లో వచ్చానండి. 77 నుంచి కూడా అదంతా అడవి గొయ్యులు ఉండివండి, పందులు జంతువులు అన్నీ దిగే ఉండి దీనిలో మేము నివసించామండి. పిల్లలు కూడా అడవిలోనే మేము కానీ పెద్దోళ్ళు చేసాము. ఈరోజు అప్పటి నుంచి కూడా 82లోనూ నిర్ణయించారట. నేను 87లోనే వచ్చాను. ఈ 80 అడుగులు అనేసి అప్పటి నుంచి అన్నారు. ఆ స్తంభాల అవతల నుంచి 40, ఈ స్తంభాల అవతల నుంచి ఆ మధ్యలో పోలు ఉన్నాయి. ఆ పోలు అవతల ఇవతల 40 తీస్తానని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకొని వచ్చారు. పోయిన సంవత్సరం కూడా మాకు అన్ని నెంబర్లు వేసి వెళ్ళారు. 80 అయితే ఇక్కడికి వస్తుంది, 60 అయితే ఇక్కడికి వస్తుంది, 40 అయితే ఇక్కడికి వస్తుందని మాకు నెంబర్లు వేసి వెళ్ళారండి. ఈ రోజుకి వచ్చి మరి రాజకీయ ఒత్తిడో ఏటో మరి మాకేం తెలియటం లేదు. ఒక పక్కనేమో ఆ సెంటర్లోనూ మాకు ఆల్రెడీగా రోడ్డు అప్పుడు వేయించుకున్నామండి. అధికారులు కలిసి రోడ్డు వేయించుకునేటప్పుడు అదే రోడ్లోనూ ఇప్పుడు రోడ్డు మధ్య వెళ్ళి నెంబర్లు వేసారు. సున్నంతో పెయింట్లతో నెంబర్లు వేసి ఆ నెంబర్లు ఇవతలు మాకు వస్తుందండి. మాది దేవస్థానము. అటుకాసిదేమో ఉడవలది అప్పటికి. అయితే ఆ అటుకాసి వదిలేస్తాండ్రు, ఈ దేవస్థానం కాసే తీస్తాండ్రండి. ఇప్పుడు ఏటవుతుందంటే వాళ్ళు తీస్తే ఒకసారి తీస్తే ఏదో రకంగా పాటలు పడతామండి. ప్రభుత్వ రికార్డులు ఫోర్జరీ చేసి తప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్లతో 12 ప్లాట్లను ఆక్రమించి అమ్మేశారని భీమిలి సర్వే నంబర్ 311/1 లేఅవుట్లో ప్లాట్ యజమానులు వాపోయారు. తప్పుడు సర్టిఫికెట్లతో ప్లాట్లు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో నితిన్ మీడియాతో మాట్లాడుతూ భీమిలి సర్వే నంబర్ 311/1 వడా ఆమోదించిన లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని చెప్పారు. అయితే ఈ లేఅవుట్లో 12 ప్లాట్లను తప్పుడు పత్రాలతో ఆక్రమించి అమ్మేశారని తెలిపారు. దీనిపై ఉన్న అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేయాలని నితీష్ కోరారు. సో మేము విశాలాక్షనగర్లో గత ఎప్పుడు స్థిరాసం కింద ఇక్కడే ఉంటున్నాం మేము. సో మేము 2006లో సర్వే నంబర్ 311/1 కాపులపాడు విలేజ్ భీమునిపట్నం వడా ఎల్పీ నంబర్ 25/94లో 2006లో మా ఫాదర్ 2 ప్లాట్లు కొనడం జరిగింది. ప్లాట్ నెంబర్ 2729. సో మేము ఈ సర్వే నెంబర్లో 2 ప్లాట్లు ఉన్నాయి. మాది నేను వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్. మేము ఈ పర్టికులర్ ఇష్యూలో ఏమవుతుందనంటే 1994లో ఈ పర్టికులర్ సర్వే నంబర్లో ఈ 311/1 తర్వాత ఇంకొక 2 సర్వే నంబర్లతో ఒక లేఅవుట్ వేయడం జరిగింది. ఈ పర్టికులర్ లేఅవుట్లో రీసెంట్గా ఫేక్ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. రోజుకి ఈ పర్టికులర్ ఇష్యూస్ అనేవి ఈ వైజాగ్లో ఎక్కువ జరగడం అనేది ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ బాధితుల్లో మేము ఉండడం ఈరోజు మాకు బాధాకరంగా ఉంది. ఈ పర్టికులర్ సర్వే నంబర్లో 311/1లో మనకి ఏదైతే ఈ పర్టికులర్ 2729 ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫేక్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే నీకు వీళ్ళు ఏంటంటే వేరే ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఏవైతే ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఫేక్ సృష్టించి ఈ ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్తో వేరే ఎస్ఆర్ఓస్లో అక్కడ ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయించి కొన్ని మంది ఏకంగా బ్యాంకు కూడా వెళ్ళి బ్యాంక్ లోన్లు తీసుకొని బ్యాంక్ లోన్లు ఎగ్గొడితే ఒక పర్టికులర్ ప్లాట్లో కూడా వాళ్ళు ఏకంగా ఆక్షన్ కూడా వేయడానికి కూడా వచ్చారు. సో ఇలాంటి ఇష్యూస్ ఇలాంటివి చాలా పెరగడం వల్ల మాకు అసలు మేము కష్టార్జితంతో మేము కొనుక్కొని మేమే ఎఫెక్టెడ్ అవుతుంటే ఇలా ఫేక్ రిజిస్ట్రేషన్లు అవి చేసుకుంటే అసలు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శివరాత్రి ఏర్పాట్లపై శైవ క్షేత్ర ఆలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణ. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టీకరణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్ష. ప్రజా సంక్షేమం అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ.
తిరుమల లడ్డూ విషయంలో కూటమి అసత్య ప్రచారంపై మండిపడిన వైసీపీ నేత కేకే రాజు జంతు కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.